హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో రొయ్యల పచ్చడికి ఏమేమి కావాల్సిన పదార్థాలు ఇవేనండి. ఫస్ట్ నేను 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నాను. ఫ్రెష్ రొయ్యలు తీసుకుని ఇట్లాగా క్లీన్ చేసేసుకున్నాను. రొయ్యలకి ఇలా నరాలు అవి ఉంటే అవి తీసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసేసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం సాల్టు, కొంచెం పసుపు, ఇలా బాగా కలిపేసుకుని వాష్ చేసుకోవాలి. బాగా స్మెల్ అంతా పోయేంత వరకు బాగా కడగాలండి రొయ్యలు. ఇలా కడిగేసుకుని ఇంకో గిన్నెలోకి రొయ్యలు వేసుకుని దానిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇలా కలిపేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని మసాలా ప్రిపేర్ చేద్దాం రండి. నేను 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 2 స్పూన్ల వరకు ఆవాలు, స్పూనున్నర మెంతులు, చెక్క, లవంగ, యాలకులు వేసుకుని ఇలా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం పసుపు, ఉప్పు కలిపి ఉన్న రొయ్యలు వేసి ఈ రొయ్యల్లో వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు ఇవి కూడా వేయించాలి. వాటర్ చూసారా, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దానిలో ఈ రొయ్యలు మొత్తం వేసేయాలి. నాకు ఒక వాయిలో పట్టేసినాయండి, 1/2 kg కాబట్టి. పచ్చడికి వేరుశనగ నూనె చాలా మంచిది. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. మరీ బాగా వేయించేసుకుంటే రొయ్య అనేది గట్టిపడిపోతుంది, పచ్చడి టేస్ట్ మారిపోతుంది. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో నేను అప్పటికప్పుడు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 2 స్పూనుల వరకు వేసుకున్నాను. వేసుకుని ఇది కూడా వేయించుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. ఇలా సరిపోతుంది. తర్వాత మనం వేయించుకున్న రొయ్యలు వేసేసి ఒకసారి ఇలా తిప్పుకోవాలి. దానిలో మనం 2 స్పూన్ల వరకు ఉప్పు, అర కప్పు వరకు కారం పట్టింది నాకు. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడరు 2 స్పూన్ల వరకు పట్టింది. అది కూడా వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం పిండుకోవాలి. ఇది ఒక గాజు కంటైనర్లో పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్.